మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లను గ్రామస్తులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ దత్తత గ్రామంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని భావించారు. సర్పంచ్ పదవికి మాజీ సర్పంచ్తో పాటు కవితా రామ్మోహన్ పోటీలో ఉండగా మాజీ సర్పంచ్ పోటీ నుంచి తప్పుకున్నారు. సర్పంచ్గా కవితా రామ్మోహన్తో పాటు 8 మంది వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎర్రవల్లి గ్రామము కేసీఆర్ దత్తత తీసుకోవడం జరిగింది. సార్కి మేమందరం కలిసి ఈ ఏకగ్రీవం అనేది గిఫ్ట్గా ఇద్దామన్న ఆలోచనతో గ్రామ పెద్దలు మరియు ప్రజలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొని మాకు సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎర్రవల్లి గ్రామం అనేది రాష్ట్రానికి ఒక ఆదర్శం, దేశానికి ఒక ఆదర్శమైన గ్రామం. ఇది కేసీఆర్ గారు గతంలో 2015లో మా గ్రామాన్ని దత్తత తీసుకొని ఎనలేని ఒక 50 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయినందుకు పోయిన సంవత్సరమే వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లు మేము ఇనార్మస్గా చేసి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని ఎంతో కలలు కన్నప్పటికి కూడా కొన్ని దుష్టశక్తుల వల్ల అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ కూడా ఈసారన్నా మా చేతుల మీదుగా మా ఎర్రవల్లి మాజీ సర్పంచ్గా మళ్ళీ మేము ఈసారి పోటీ ఉన్నాం. అయినప్పటికి కూడా పంతాలకు కూడా అన్ని గ్రామాలల్లో మిగతా గ్రామాలల్లో కాకుండా మా గ్రామం ఐక్యతగా ఉంది, ఒక్కవైపే ఉంది.